ఒకళ్ళేమో కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటుర్రు, ఇంకొకళ్ళు కాళేశ్వరం అంటే కళ్ళకు అద్దుకునే ప్రాజెక్టు అని అంటుర్రు, ఇంకొకళ్ళు కోట్ల రూపాయలు గంగల పోసిర్రు అని అంటుర్రు. ఇట్లా మూడు పార్టీలు మూడు తీర్ల మాట్లాడుతున్నాయి. ఆయతారం కన్నెపల్లి పంప్ హౌస్ కాడ చాలైన పంచాది చిన్నగా మెల్లగా రాజుకుంటుంది. కాళేశ్వరం కట్ట కిరికిరి మళ్ళొకసారి పెద్దగా అవుతుంది. ఇక చూడు ఏమేమి నడిచింది. కన్నెపల్లి పంప్ హౌస్ల కన్నా పంచాది ఒడిచిపోతుంది కావచ్చు, మళ్ళీ ఎక్కడో అక్కడ సప్పుడు దాకుంటారు కావచ్చు అనుకున్నారు చాలా మంది. కానీ ఎక్కడిది కాళేశ్వరం కుంపటి మళ్ళా గట్టిగా రాజుకున్నది. ఐతారం కంటే ఎక్కువ సోమవారం ఉడుకుడుకు ముచ్చట్లు నడిచినాయి. ఇక చూడరి గులాబీ లీడర్ల ముచ్చట ఎట్లున్నదో. నువ్వు చెప్తుంది ఉత్తమం చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకుపోతుంది ఏదో అవుతుంది అని దాన్ని మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసేయాలో రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ బాధ్యుడు అవుతాడు, కేటీఆర్ బాధ్యుడు అవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం. ఐతారం నాడు నీళ్ల మంత్రి ఉత్తమ్ సార్ మాట్లాడుకుంటా ఊర్లు పట్టుకపోతే వాళ్ళది బాధ్యత, ఊరికే పంపులు చాలు చేయండి అంటుండ్రు అని గరమాయే కదా. ఆగో దాని మీద కారు పార్టీ వాళ్ళకి ఇట్లా మాట్లాడిండ్రు. కాళేశ్వరం కట్టకేమన్నా అయితే ఊర్లకేమన్నా అయితే ఆ నింద మా మీదే వేసుకుంటాం, కావాలంటే మొత్తం పార్టీని రద్దు చేసుకుంటాం అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు. అంతేకాదు ఏమన్నాడో చూడండి. ఉత్తరమే కాదు అండర్టేకింగ్ ఇప్పిస్తాం. ఉత్తరమే కాదు వాళ్ళలాగా ఉత్తరాలు చెత్తరాతలు కావు, అండర్టేకింగ్ ఇప్పిస్తాం. తెలంగాణ ప్రజల తరఫున కేసీఆర్ ఇస్తాడు, సిద్ధంగా ఉన్నాడు. ఏం కావాలంటే అది రాసిస్తాం, పంపులు చాలు చేయండి, రైతులకు నీళ్లు ఇయ్యండి అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. ఇక ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు అట్లుంటే ఎట్ట చాలు చేస్తారో చూస్తాం. తాపకోసారి పంప్ హౌస్ల కాడికి పోతారు, అది తప్పు అంటుండ్రు చేయి పార్టీ వాళ్ళు. ఈ రోజు 50,000 మందితో 40,000 మందితో మేము కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్తాం, ఏదైతే మీటర్లు ఆన్ చేస్తాం అంటున్నారో ఇది సంఘ వ్యతిరేక చర్య అవుతుంది. ఈ రోజు మీరు ఆందోళన పేరిట మీరు చేసేటువంటి అంశం చట్ట వ్యతిరేక చర్య అవుతే మీ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాదన్నట్టు. ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట వేరే తిరుగున్నది. కాళేశ్వరం కాదు కూలేశ్వరం కాదు డ్రామేశ్వరం చేస్తుండ్రు అన్నట్టు చేయి పార్టీ వాళ్ళ మీద కారు పార్టీ వాళ్ళ మీద బాణాలు వేసిండ్రు కాషాయ లీడర్లు. ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరం కాదు, ఈ రెండు పార్టీల ఒక డ్రామేశ్వరం. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు 3 సార్లు దాన్ని ప్రవేశించిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక నాణ్యత లోపాల గురించి మాట్లాడడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము దాన్ని రిపేర్ చేయకుండా ఈ రెండు పార్టీలు కూడా ప్రజల ఒక సంబంధించిన జీవితాలతో ఆడుతూ ఉన్నారు, రైతుల ఒక జీవితాలతో ఆడుతూ ఉన్నారు. ఇక పువ్వు పార్టీ వాళ్ళకి ఇట్లా అంటున్నారు అని కారు పార్టీ వాళ్ళ ముంగట ముచ్చటెళ్ళది ఇస్తే ఏమన్నారో అది కూడా చూడండి. ఏం చేస్తున్నావు, ఏంది నీ డ్రామాలు ఏంది, ప్రజలు అది కూడా తెలుస్తారు. బీజేపీ డ్రామాలు కూడా ఏందో. ఎందుకు అదే ఎన్డీఎస్ఏ కట్టే కాడ పోలవరం 4 సార్లు కొట్టుకపోయింది, 2,700 కోట్లు మళ్ళీ కొట్టుకుపోయిన వాటికి శాంక్షన్ ఇచ్చినావు. ఎందుకు ఎన్డీఎస్ఏకు ఎస్ఎల్బీసీ కనపడలే, చచ్చిపోయిన శివాలు ఎందుకు కనపడతలే, వాడు ఇంకా తీయని దేనికి మాట్లాడడానికి ఉండాలి కొంచెమన్నా. గిట్లా 3 పార్టీల నడమ మళ్ళోసారి మంచిగానే మండుతాంది కాళేశ్వరం కుంపటి. అన్ని అవగానే పంపులు చాలు చేసినాక ఏమన్నా అయితే పార్టీనే రద్దు చేస్తాం, రాజకీయాలే ఇడిచి పెడతాం అంటుండ్రు గులాబీ లీడర్లు. కేసీఆర్ సార్తో కాగితం మీద రాపిచ్చిస్తాం అని కూడా అంటుండ్రు. మరి ఎవరం ఎంత దూరం పోతుందో చూడాలి. అయితే పార్టీల పంచాదులు ఎట్లున్నా వచ్చేది సూపర్ ఎల్నీనో అంటారు, మస్తు గడ్డు కాలం ఉంటుందా అని అంటారు. మరిగా సర్కారు వాళ్ళు ఎసోంటి గురించి చేస్తారో చెయ్యండ్రి, కానీ ఎండబెట్టకుర్రి సార్లు అని అడుగుతాండ్రు రైతన్నలు. ఎన్ని మిషన్లు వచ్చినా ఎంత టెక్నాలజీ మారినా మనిషి చేసే పని మనిషిదే. శ్రమజీవులు చెమట చిందిస్తేనే, కష్టజీవులు కండగరిగిస్తేనే ఈ దేశం ముంగటికి పోతున్నది. అందుకే కార్మిక లోకం చల్లగుండాలి. ఏ సర్కార్ అయినా సరే కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకోవాలి అన్నట్టు పట్నంలో హమాలీ సంఘం ఆవిర్భావ దినోత్సవం ఘనంగా చేసిర్రట. భారీ ఏమేమి ముచ్చట్లు నడిచినాయో చూసేద్దాం. బరువులు మోసే శ్రమజీవులు, బండెడు కష్టం చేసే బాహుబలులు హమాలి అన్నలు. అందుకే ఖచ్చితంగా తారీఫ్ చేయాల్సిందే. ఇట్లనే పట్నంలో ఉన్న మల్లాపూర్ దిక్కు 18వ హమాలి యూనియన్ మహాసభ మస్తు జోరగా నడిచింది. మాజీ మంత్రి కేటీఆర్ సారు తత్తిమ కారు పార్టీ లీడర్లు సుతా మీటింగ్ కు పోయిండ్రు. హమాలీల కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇప్పిస్తాం, కడుపులో పెట్టుకొని చూసుకుంటాం అన్నట్టు మాట్లాడిండు కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. హమాలీల సమస్యలు ఏంటి అని అడిగిండు సార్. అంటే నేనేం చెప్పినా అంటే, సార్ హమాలీల సమస్యల గురించి నేను కూడా అడిగితే సమస్యలున్నాయి మొత్తం పోలే, కానీ కేసీఆర్ దయతోని 8 రూపాయలు ఉన్న రేట్ను 26 రూపాయలు చేసుకున్నాం, 250% పెంచుకున్నాం. 2 ఏళ్లకు ఒకసారి
ఎన్నడూ లేని విధంగా గతంలో 5 ఏళ్లుంటే 2 ఏళ్లకు ఒకసారి పెంచుకున్నామని చెప్పి అన్న చెప్పిండు అని చెప్పిన. చాలా సంతోషం. ఇంకేమన్నా సమస్యలుంటే కూడా నువ్వు చెప్పు, తప్పకుండా ఆరోగ్య భద్రత కావచ్చు, ఇంకా ఏదైనా సమస్యలు కావచ్చు, ఏమున్నా మళ్ళీ తప్పకుండా గులాబీ జెండా ఎగురుతుంది ఈ రాష్ట్రంలో. తప్పకుండా హమాలీల సమస్యలు ఒక్కటి కూడా ఇడిచిపెట్టకుండా తీర్చే బాధ్యత మనది అనే మాట కూడా నువ్వు చెప్పు అని చెప్పి సార్ నాకు చెప్పిండు. గిట్లా అప్పట్లో 8 రూపాయలు ఉన్న రేటును 26 రూపాయలు చేసుకున్నాం అన్నట్టు యాదికి చేసిండు మాజీ మంత్రి. ఇక ఇప్పుడు సర్కారోళ్ళు పట్టించుకుంటలేరు అన్నట్టు కూడా కోపానికి వచ్చిండు. ఇక కొండంత కష్టానికి పిసరంత లాభం అన్నట్టే ఉంటది అమాలి అన్నల పని. ఎంత తిప్పల పడితే పైసలు వస్తాయో అమాలి సీనన్ననే చెప్పుకొచ్చిండు. చూడండి, నేను పోయి సంచులు మోస్తానికి పోతే మా నాయన 3 రోజులు ఏడ్చిండు. నా కొడుకుని ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్నా కదా, నా కొడుకు సంచులు మోస్తాందుకా నేను పెంచిందని. నేను అన్నా, అప్పుడు నాకు అర్థమయ్యి, నాయన ఇంత కష్టమా నేను పైసలు సంపాదించుడు, ఈపు కొట్టుకపోగా కాళ్ళు రెక్కలు గుంజంగా నువ్వు రాత్రి పగలు కష్టపడితేనా నేను ఖర్చు పెట్టింది అని చెప్పిన. అప్పట్లో నాయన కష్టాన్ని తలుచుకొని కండ్ల నీళ్లు పెట్టుకుంటూ యూనియన్ అధ్యక్షుడు సీనన్న. ఇక అదట్లుంటే ఇటు సర్కారోళ్ళు సుత అమాలి కార్మికులను అస్సలు నారాజు చెయ్యం, అన్ని తీర్ల అండగా నిలబడతాం అన్నట్టు చెప్తుండ్రు. అమాలి కార్మికుల కొరకే ప్రత్యేకం సంక్షేమ బోర్డు ఒకటి పెడతాం అన్నట్టు ఇదివరకే చెప్పిండ్రు. అంతేకాదు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం కింద 5 లక్షల దాకా ఇన్సూరెన్స్ చేయిస్తాం అన్నట్టు కూడా చెప్పిండ్రు. ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కూడా ఇస్తామన్నారు. ఇక తెలంగాణ అంతటా ఎంతమంది అమాలి కార్మికులు ఉన్నారని లెక్కేసుకుంటే 3 నుంచి 5 లక్షల దాకా ఉన్నారట. అందుకే సంక్షేమ బోర్డు ఆలోచనలు చేస్తున్నారట. మరి ఇక చూడాలి ఏం చేస్తారో, బోర్డు ఎప్పుడు పెడతారో. ఎప్పుడు చూసినా పథకాలు పంచివేటుడు, రిబ్బెన్లు కత్తిరించుడు, శంకు బండలకు పరదాలు గుంజుడు, నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టే అవుతుంది ఏపీలో. తాపకో సెంటర్ మంత్రి ఆంధ్రాకు పోయి ఎగిరబెట్టే పనులకు పచ్చ జెండా ఊపొస్తుండు. సీఎం బాబు సార్ కూడా జిల్లాల పొంటి కురిసేసుకొని కూర్చొని మరీ పనులు చేయిస్తుండు. మరి నడుమిట్ల మంత్రి లోకేష్ సార్ ఎక్కడికి పోయిండబ్బా అని అనుకుంటే, ఇగో పెట్టుబడులు తీసుకురానికి బయటి దేశం పోయిండట. చూడుర్రి, గడియర్ ఇకావు లేదు, నిమిషం పురుసత్ లేదు అన్నట్టే తిరుగుతాండ్రు పోరు ఏపీ లీడర్లు. ఈ నడమ సీఎం చంద్రబాబు సార్ ఎక్కడికి పోయినా మాటకు ముందోసారి స్వర్ణం, మాటకు వెనుకోసారి స్వర్ణం అంటాడు. అట్లా జల్దిగానే స్వర్ణాంధ్ర చేసేటట్టుండ్రు కదా అనుకుంటారు చాలా మంది. ఏటికంటే సెంటర్ మంత్రుల రాకడా పోకడా, స్టేట్ మంత్రులు ఊరూరు తిరుగుడా, పెద్దసార్లు దేశాలు పట్టుకొని తిరుగుడా, ఒక్కొక్కరు ఒక్కో లెక్కల పని చేస్తున్నారు. ఇట్లనే ఐటీ మంత్రి లోకేష్ సారు మళ్ళోసారి బయటి దేశం పోయిండు. ఈసారి దక్షిణ కొరియా దేశంలో నడిచినాయి సారు మీటింగులు. పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లతో కూకొని వాళ్ళతో అన్ని తీర్ల మాట ముచ్చట్లు చేసి ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే ఎగురం చేసిండు సారు. బూట్లు తయారు చేసే షూ ఆల్స్ కంపెనీలతోని బగ్గసేపే ముచ్చట్లు నడిచినాయి. అవి చూడరి ఐటీ మంత్రి చేతులు పట్టుకొని మరి గీ బూట్లేంది ఏం కథ అని అన్ని తీర్ల చెకింగులు చేసిండు. ఆఖరికి 100 కోట్లతోని ఏపీలో ఓ బూట్ల కంపెనీ పెట్టనికే 2 దిక్కులోళ్ళు దస్కతులు చేసుకున్నారట. బూట్లు అంటే ఏదో తాల్తాపాసి అనుకునేరు. షూ ఆల్స్ కంపెనీ వాళ్ళు తయారు చేసే బూట్లల్లో ఏంటి ఓ చిప్పులు పెడతారట. ఆ చిప్పులు కాళ్ళ నొప్పులు పై నొప్పులు తక్కువ చేస్తాయట. ఇక అట్లా బూట్ల కంపెనీలతో మీటింగ్ గొడవంగానే అటెనక మైక్రో ఎల్ఈడి పవర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలతోని తత్తిమ చాలా కంపెనీల ఓనర్లతోనే మీటింగులు అయ్యిండు ఏపీ ఐటీ మంత్రి. అన్ని తీర్ల సవలతులు ఉన్నాయి, అన్ని తీర్ల పర్మిషన్లు ఇస్తాం, రాండ్రి పెట్టుబడులు పెట్టుండ్రు అన్నట్టు అడిగిండట. సారు మాట్లాడిన కంపెనీలన్నీ ఆంధ్రాకు వచ్చేటట్టే ఉన్నాయట. ఇక వస్తే 1000 మందికి నౌకర్లు కూడా వస్తాయట. ఏపీ విలువ ఇంగిత పెరుగుతుంది అంటారు. ఏమైనా చిన్నగా లేదు కదా చిన్నసారి రూబడి అనుకుంటారు ఇప్పుడు అందరూ. పబ్లిక్ ఇచ్చే వస్తువుల మీద సర్కారోళ్ళు ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అటు జనాలు మెచ్చాలే, ఇటు సర్కార్కు ఖర్చు తక్కువ కావాలి. అందుకే జనాలకు అందిస్తున్న ఉప్పు పప్పుల కానుంచి మొదలు పెడితే బండ్లల్లో పోసుక తిరిగే పెట్రోల్ దాకా అన్నిటి మీద ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు. అగో అట్లనే జనాలకు ఖర్చు తగ్గియాలని E20 పెట్రోల్ తెచ్చిర్రు. మరిగా ముచ్చటేందో అరుచుకోవద్దాం పారి.
పెట్రోల్ దిగుమతి తగ్గించుకుంటానికి మొనగానే ఉపాయం చేసింది మన సెంటర్ సర్కారు. నిన్నయాల ఇంటికో బండైంది, పెట్రోల్ వాడకం కూడా బాగా పెరిగింది. అసొంటి యాళ్ళ బండ్లే పోసే పెట్రోల్ బయటి దేశం కెంచి కొనుడైంది. మనం తయారు చేద్దాం పటని చెప్పి E20 అనే పెట్రోల్ను తెచ్చింది. ఇగో గీ ముచ్చటే ఇప్పుడు దేశం అంతా ఇయ్యరమయ్యర తిరుగుతుంది. అన్నట్లు E20 పెట్రోల్ అంటే 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్. ఇక ఇదే ముచ్చట సెంటర్ వాళ్ళు మాట్లాడుకుంటా ఇథనాల్ పెట్రోల్ పోసుకోర్రి, ఏం కాదు, చాలా మంచిగా ఉంటది, ధర కూడా తక్కువ అని చెప్తే గా మాటలు విన్న కొందరు నిజమే కావచ్చు అని పోసుకోర్రు. ఈగేముంది, బండ్లు ఖరాబై తిప్పల పడ్డోళ్ళు కొందరైతే మైలేజ్ రాక జేబులకు తుట్టి పడ్డోళ్ళు కొందరు. దీంతో ఏం ఇథనాల్ పెట్రోల్ రా నాయన, మా బండ్లు ఖరాబ్ అవుతున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిర్రు జనాలు. ఇగో గీ ముచ్చట మీద సర్కారోళ్ళు మళ్ళా సర్వే చేపిచ్చిర్రు. ఇక గా సర్వేలా జనం అంటున్న మాటలు నిజమా కాదా అని కొన్ని బండ్ల కంపెనీ వాళ్ళు ఈ పెట్రోల్ పోసుకొని బండ్ల చెకింగ్లు చేసిర్రు. ఇక 100 బండ్లల్లా 66 బండ్లు మైలేజ్ పడిపోయిందట. ఇంకొన్ని బండ్లు రిపేర్ కు కూడా వచ్చినాయట. అంటే చూసుకోర్రి ఎట్లున్నదో. అటు చూస్తేనేమో సర్కారోళ్ళ మాటలు ఇంకో తీర్లో ఉన్నాయి. అమెరికా, కెనడా, బ్రెజిల్, జపాన్ అసొంటి మొనగాని దేశాలలోనే వాడుతుర్రు. మనకాడ ఇదేం కొత్త కాదు, వాడుర్రి, ఏం సమస్య లేదని చెప్తుర్రు. మరి గీ ఇథనాల్ పెట్రోల్ తోనే ఇంత రసరస ఉంటే ముంగట E30 పెట్రోల్ కూడా తెస్తామంటుర్రట. ఇక దాని సకదనం ఎట్లున్నదో ఏమో గాని బంక్ల కాడికి పోయినోళ్ళు E20 పెట్రోల్ అంటే చాలు ముక్కిట్ల మూతిట్ల ఇరుస్తుర్రు. మరిగా దీన్ని జనాలంతా వాడేటట్లు ఏం ఉపాయం చేస్తారో ఏమో చూడాలి. అధికారం అనేది బంగారు గొలుసుల బందీఖానా అని అన్నారు మన వెనకటోళ్ళు. ఎందుకంటే అందరు చూడనీకే అందంగానే ఉంటుంది జిందగీ, కానీ గడియ రికాం లేని మీటింగ్లు, బయటి దేశాలతోని రాజకీయాలు, కొట్లాటలు, ఎత్తులు జిత్తులు, ఎప్పుడు చూసినా లీడర్లకు అసలు పురుసతే ఉండదు. కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టే తిరుగుతుండాలి. కమ్సే కమ్ నిద్రపోనీకి కూడా టైం ఉండదు పెద్ద లీడర్లకు అన్నట్టు చెప్పుడు మర్చిన. ఇగో మళ్ళొకసారి బయటి దేశాలకు పోయిండు మోడీ సారు. ఇరుగు ఇంగులం పొరుగు మంగళం అన్నట్టు కాకుండా అందరిని కలుపుకొని పోతేనే దేశం ఏమన్నా ఎగురపెడుతుంది. అందుకే ఇగో మళ్ళోసారి అందరికి పోయొస్తా అని చెప్పుకుంటా టాటా చెప్పిండు పెద్ద సారు. విమానం ఎక్కిండు ప్రధానమంత్రి మోదీ సారు. గదే పని మీద బయటి దేశాలకు పోయిండు. ఈసారి 3 దేశాలు సుడిపెడుతుండు సారు. తొలుత ఇండోనేషియా దేశంలో దిగి అక్కడి సర్కారులతోని మన బ్రహ్మోస్ బాంబులను అమ్మే ముచ్చట మీద మాట్లాడతాడట. అట్లనే సముద్రంలో రాకపోకలు, ఇండోనేషియా భూమిలో దొరికే ఖనిజాలు అసొంటి వాటి మీద కూడా ఇచ్చిపుచ్చుకునేటట్టు కూకొని మాట్లాడుకుంటారట పెద్ద లీడర్లు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇండోనేషియా దేశంలో హిందూ దేవుళ్ళకు పెద్ద గుళ్ళే ఉన్నాయి. అవి కూడా ఎప్పటియో వెనకటి జమానా గుళ్ళు. దాంట్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అంకితం ఇచ్చిన ప్రంబనన్ అనే గుడికి మోదీ సార్ పోతాడట. గిట్లా ఇండోనేషియా దేశంలోనే 2 వద్దులుండి అందరితోని అన్ని తీర్ల మాట ముచ్చట్లు చేస్తాడట సారు. అటెనక ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు కూడా పోతాడు. ఆ 2 దేశాలతో కూడా దస్కతులు చేసుకునే కార్యం గట్టిగానే ఉన్నదట. ఏమైనా సారు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటి సంది ఇప్పటిదాకా 78 దేశాలకు ఎక్కువనే తిరిగిండు. 100 సార్లు బయటి దేశాలకు పోయి వచ్చిండు. ఆసియా, యూరప్, అమెరికా, ఆఫ్రికా అన్ని ఖండాలు తిరుగుకుంటా దేశాన్ని ఎగురపెట్టే ముచ్చట్లు చేస్తున్నాడు. అందుకే దేశాలు సుడిపెట్టుట్లో కూడా పెద్దసారు రికార్డు మస్తు పెద్దదే అనుకుంటారు పబ్లిక్. కొలిసి మొక్కితే కొంగు బంగారం ఆ కోనేటి రాయుడు, కోరిన కోరికలన్నీ తీర్చే కొండంత దేవుడు. అందుకే ఆ 7 కొండల ఎంకన్న సన్నిధి ఏడాదికి 365 దినాలు భక్తులతోని కలకలలాడుతూనే ఉంటది. చల్లగా చూసిండని ఇంతమంది, కోరిన కోరికలు తీర్చిండని ఇంతమంది, అడగకుండానే వరాలు ఇచ్చిండని ఇగింతమంది స్వామికి తీరొక్క తీర్లా మొక్కుతుంటారు. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే నమ్ముకున్న భక్తులను ఆ స్వామి కూడా అస్సలు నారాజు చేయడు. ఇగో గీ ముసలవ్వ కథనే చూడరాదుర్రి. చూసిండ్రా, ఎంకన్న స్వామి లీల అంటే లీలనే. మొన్న తమిళనాడుకేంచి వచ్చిన నవనీతమ్మ అనే 116 ఏండ్ల ఈడున్న అవ్వ అలిపిరి మెట్ల అల్క ఎక్కేటాలకు గా ముచ్చట లోకం అంతా గిర్రగిర్ర తిరిగింది. సీదా సీఎం సారే అవ్వ అలిపిరి మెట్లు ఎక్కుడు చూసి సోషల్ మీడియాలో మస్తు తారీఫు చేసిండు. సారు గట్ల సోషల్ మీడియాలో తారీఫు చేసిండో లేదో తిరుపతి గుడి సార్లు చక్కగా అవ్వ దగ్గరికి పోయి దగ్గరుండి VIP దర్శనం చేపించిండ్రు. ఇంకేమున్నది, అన్ని మెట్లెక్కిన అలుపు మొత్తం మర్చిపోయింది అవ్వ. ఎంకన్న స్వామిని దగ్గరికేంచి చూసి మస్తు మురిసిపోయింది. మరి ఆయనతో అవ్వ ఒక్కదానికే VIP దర్శనం అయ్యిందేమో, వాళ్ళ ఇంటి వాళ్ళని లైన్లలో పంపించిండ్రేమో అనుకునేరు. అవ్వ వెనుకొచ్చిన ఇంటి వాళ్ళందరికీ VIP దర్శనమే ఇప్పించిండ్రట. అందుకే ఇక అవ్వ మనవడు మస్తు సంబరపడ్డాడు.
చైర్మన్ సార్ మాకు విఐపి దర్శనం కల్పించి మాకు మా అమ్మమ్మని అందరినీ దర్శనం ఇచ్చారు. చైర్మన్ సార్కి కృపంగా దైవ కృపంగా మాకు విఐపి దర్శనం అయిందన్న చాలా సంతోషంగా ఉంది. మర్చిపోయిన రోజుగా గుర్తుపెట్టుకుంటాము. చూసిండ్రు కదా మనవడు మస్తు మురవబట్టే. వేద పండితులు అవ్వకు ఆశీర్వచనం ఇచ్చి పట్టుబట్టలతో సత్కారం చేసి తీర్థ ప్రసాదాలు ఇచ్చి మస్తు మంచిగా అరుచుకుండ్రు. 116 ఏండ్ల ఈడులా కూసుంటే లేవరాదు, లేస్తే కూసోరాదు. అసోంటిది ఎంకన్న మీద భక్తితోని 3000 మెట్లు ఎక్కిందంటే భక్తురాలి భక్తి చూసి ఆ దేవదేవునికే మనసు కరిగినట్టున్నది అనుకున్నారు చాలా మంది. అందుకే 116 ఏండ్లు బతికినా సరే ఎవ్వళ్ళకు తెలియని అవ్వ ఇప్పుడు దేశం అంతా ఎరకైంది. అన్నిటికీ మించి విఐపి హోదాల శ్రీవారిని దర్శనం చేసుకున్నది. మరిగా ఎంకన్న స్వామి లీల కాకపోతే ఏంది ఇది అనుకుంటారు భక్తులంతా. పొద్దంతా కష్టం చేసి కునుకు తీస్తుంటే కుక్కలు మొరిగితే ఎట్లుంటుందో బయట బండి సప్పుడు బర్ర బర్ర వస్తే కూడా గట్లనే ఉంటుంది. బండికి కంపెనీ వాళ్ళు ఇచ్చిన పొగ్గొట్టాలు పీకి పారేసి డమ్మ డమ్మ సప్పుడు వచ్చే గొట్టాలు పెట్టుకొని పబ్లిక్ను పరిశాన్ చేస్తుంటారు కొంతమంది ఆ వరగాళ్ళు. ఇగో అసొంటోళ్ళందరినీ దొరకబట్టి భలే పనిచేసిర్రు పోలీసు వాళ్ళు. చూడుర్రి. సింహ చీకటైనా పట్టపగలైనా రయ్య రయ్య సప్పుడు చేసుకుంటూ పోయేవో పోరలు చూస్తున్నారా బాగా చూడండి. బండికి కంపెనీ వాళ్ళు ఇచ్చిన పోగగొట్టాలు బీగి పారేసి అడ్డదాకుల పోగగొట్టాలు పెట్టుకొని డమ్మ డమ్మ సప్పుడు చేసుకుంటూ తిరిగితే మీ ఆచారం బాగలేక పోలీసు వాళ్ళకు దొరికితే మీ బండి గాలిగొట్టాలు రోడ్డు రోలర్ కింద గిట్ల తుక్కు తుక్కు అవుతాయి. చూసిరు కదా తీరొక్క డిజైన్ల పోగొట్టాలన్నీ గీడనే ఉన్నాయి. మరి ఇవన్నీ ఆదిలాబాద్లో పట్టుకున్న పోగొట్టాలే. ఇంకా చాలా మంది దొరకకుండా సందులల్ల బండ్ల మీద బాగానే తిరుగుతున్నారట. పోను వాళ్ళ పని కూడా పడతాం, పోగొట్టాలు మార్చిండ్రంటే ఇక అంతే కథ అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సారు గిట్ల వార్నింగ్ ఇచ్చిండు. మనకి స్కూల్ దగ్గర ఇబ్బంది, మరియు హాస్పిటల్స్ దగ్గర ఇబ్బంది, మరియు కొంతమంది ఉమెన్ హరాస్మెంట్ కూడా చేస్తారు. ఈ సైలెన్సర్కి ఎక్కువ వాయిస్ ఇచ్చి అక్కడ ఉమెన్ హరాస్మెంట్ కూడా చేస్తారు. అట్లా కూడా కొన్ని కంప్లైంట్స్ షీ టీమ్కి వచ్చినాయి. అందువల్ల దృష్టిలో పెట్టుకొని ఇది మనం ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశాము. ఇంకా కూడా కొన్ని మిగిలినవి ఉండొచ్చు, ఎందుకంటే మనకి రోడ్లో బైక్స్ దొరికితే మనం చేస్తున్నాము. ప్రజల దగ్గర కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి ఆ బైక్ నెంబర్ మాత్రమే పంపించండి. దట్ ఇతను ఇంకా కూడా ఈ మోడిఫై చేసి సైలెన్సర్ వాడుతున్నారు. మనం అది కూడా ఫోన్ నెంబర్ ట్రేస్ చేసి తీసుకొస్తాము. విన్నారు కదా సారి చెప్పింది కూడా నిజమే. మళ్ళా ఈ పొగగొట్టాల సాపుడు దిక్కుకెళ్ళి చాలా మంది మస్తు పరేషాన్ అవుతుండ్రు. అసలు లెక్క కంటే రూల్స్ ప్రకారం బండి కొన్నప్పుడు ఏది ఉంటే గదే ఉంచాలి. ఒకవేళ పొగగొట్టం ఖరాబ్ అయినా ఆర్టీఓళ్ళకి చెప్పి వాళ్ళు ఓకే అన్నాకనే మారవాలి. కానీ మనోళ్ళు చేసే కథ గట్ల కాదు. బండి కొనుడే ఆల్చం, సోకులకు పొగగొట్టాలు మార్పిస్తూనే ఉంటారు. బయటగా సప్పుడుతోని మనోళ్ళే కదా బాధపడేదని ఒక్కరు కూడా ఆలోచన చేయరు. అట్లున్నది మనకి ఇప్పటి కాలం.